హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఏంటంటే సామబియ్యంతో ఉప్మా అండి. ఇది సామబియ్యం అండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి. తప్పేలు అనేది పెట్టుకుందాం. తప్పేల బాగా వేడెక్కాలి. ఓకే అండి, తప్పేలు అనేది బాగా వేడెక్కింది. ఆయిల్ వేసుకుందామండి. ఓకే అండి, ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందామండి. అలాగే పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసుకుందాం. ఇది కొంచెం ఎక్కువ వేసుకుందామండి. 2 స్పూన్లు వేసుకుందాం. ఆవాలు ఒక స్పూన్ వేసుకుందామండి. మిరపకాయలు ఒక స్పూన్ వేసుకుందామండి. ఇది కూడా బాగా వేడెక్కాలండి. ఓకే అండి, పోపులు అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. బాగా వేగాలండి. ఓకే అండి, పోపు పచ్చిమిర్చి బాగా వేగింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇది కూడా బాగా వేగాలండి. మంచి గోల్డ్ కలర్ రావాలి. ఓకే అండి, బాగా వేగుతుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఓకే అండి, ఆనియన్స్ అనేది బాగా వేగింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. ఒక టమాటా వేసుకున్నామండి. తగినంత పసుపు వేసుకుందామండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకుందాం. అవసరం తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలపాలండి. ఓకే అండి, సామ బియ్యం అనేది కడుక్కుందామండి. శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే ఇక్కడ రాయలు అనేది ఉంటుందండి. మేము గర్రెలో పండిస్తాం కాబట్టి రాయి అనేది ఉంటుంది. బాగా కడుక్కొని ఓడబోయాలండి. ఇది మా పద్ధతిలో మేము చేస్తామండి. ఈ రకంగానే ఓడబోసుకుంటామండి. ఈ రకంగా ఓడబోసుకోవాలి. లేదంటే రాయలు అనేది చిన్న చిన్న రాయలు ఉండిపోద్దండి. ఎందుకంటే మేము గర్రెలో పండిస్తాం కాబట్టి, గర్రెలోనే మేము నూరుస్తాం కాబట్టి రాయలు అనేది ఉండిపోతుందండి. ఈ రకంగా మరి ఓడబోసుకోవాలండి. ఇక్కడ మంచి బియ్యం వస్తుందండి. ఇక్కడ ఏమంటే ఇసుక అనేది ఇక్కడ ఉండిపోద్దండి. అది ఓడబోయడం అంటే. ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నామండి. ఇప్పుడు ఈ గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ రకంగా వేసుకుందామండి. గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు వాటర్ అండి. ఈ రకంగా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మరగాలండి. మరగడానికి మూత అనేది వేసుకుందామండి.
ఓకే అండి, వాటర్ అనేది 3 గ్లాసులు వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. కలుపుకొని మూత అనేది పెట్టుకుందామండి. బాగా మరగాలండి వాటర్ అనేది. ఓకే అండి, మంచిగా తెరులుతుంది. ఓకే, మంచి వాసన కూడా వస్తుందండి. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న వడగట్టుకున్న సామ బియ్యాన్ని వేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బియ్యం అనేది వేసాం కాబట్టి. ఓకే అండి, బాగా కలుపుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. బాగా ఉడకాలండి. ఓకే అండి, సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకే అండి, సరిపోయిందండి. బాగుంది, చాలా చాలా బాగుందండి. మంచి వాసన వస్తుంది. ఓకే అండి, దగ్గరికి అయిపోయిందండి. ఈ సామలు అనేది చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలా ట్రెడిషన్ ఫుడ్ అండి. పూర్వకాలంలో మా పూర్వీకులు ఇదే సామలు అన్నం కూడా వండుకోవచ్చండి. అన్నం వండుకొని మరి తిని రోజంతా పనిచేసేవాళ్ళు. అలాగే మా ఆదివాసి ప్రాంతంలో బాలింతలు ఖచ్చితంగా ఈ సామ అన్నం అనేది ఖచ్చితంగా పెడతారండి. సామలు అన్నం వండుకోవచ్చు, సామలు గంజి చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు అండి. ఈ రకంగా చేసి తినవచ్చండి. ఈ సామల వలన చాలా చాలా ఉపయోగాలు అండి. మా ఆదివాసి ప్రాంతంలో మరి ఇది కూడా ఇప్పుడు పంట అనేది తగ్గిపోయిందండి. చాలా కొద్దిమంది చేస్తున్నారు. ఓకే అండి, ఉప్మా అనేది ఈ రకంగా వచ్చిందండి. అయిపోయిందండి. చాలా బాగుందండి. మంచి వాసన వస్తుందండి. గుమలాడుతుందండి. ఓకే అండి, ఒకసారి సామ ఉప్మా అనేది టేస్ట్ చేద్దామండి. చాలా 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 బాగుందండి. మంచి టేస్ట్గా వచ్చింది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ రకంగా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి తింటారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మీ ముందు మంచి మంచి వీడియోస్ అనేది పెడతామండి. దానికోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.